హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రేమ్ అండ్ వెలాసిటీ. మన ఛానల్లో సినిమా మరియు వెబ్ సిరీస్ రివ్యూలకు మీరిస్తున్న సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఈ రోజు మనం నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా రిలీజ్ అయిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ మ్యాన్ ఆన్ ఫైర్ సీజన్ 1 గురించి మాట్లాడుకుందాం. 2004లో డెంజెల్ వాషింగ్టన్ చేసిన ఐకానిక్ సినిమా గుర్తుంది కదా? మరి ఈ 2026 వర్షన్ సిరీస్ ఎలా ఉంది? క్రీసీగా యాహ్యా అబ్దుల్ మతీన్ మెప్పించారా? లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. సిరీస్ వివరాలు మరియు కథ. ఈ సిరీస్ ఏజే క్విన్నెల్ నవల ఆధారంగా రూపొందించబడింది. మొత్తం 7 ఎపిసోడ్లతో వచ్చిన ఈ సీజన్ కథ విషయానికొస్తే, జాన్ క్రీసీ ఒక మాజీ స్పెషల్ ఫోర్స్ ఏజెంట్. మెక్సికోలో జరిగిన ఒక మిషన్ ఫెయిల్ అవ్వడంతో తన టీం అందర్నీ కోల్పోయి తీవ్రమైన పీటీఎస్డీ, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్తో బాధపడుతుంటాడు. ఆ సమయంలో తన పాత స్నేహితుడు పాల్ రేబాన్ పిలుపు మేరకు బ్రెజిల్లోని రియో డి జనీరోకు వెళ్తాడు. అక్కడ ఒక భారీ బాంబు పేలుడులో పాల్ చనిపోగా అతని 16 ఏళ్ల కూతురు పిఓఈ ప్రాణాలకు ముప్పు పొంచి ఉంటుంది. ఆ అమ్మాయిని కాపాడటానికి క్రీసీ ఒంటరి పోరాటం ఎలా చేశాడు, ఆ కుట్ర వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు అన్నదే ఈ 7 ఎపిసోడ్ల ప్రయాణం. ప్లస్ పాయింట్స్: యాహ్యా అబ్దుల్ మతీన్ పర్ఫార్మెన్స్. డెంజెల్ వాషింగ్టన్ షాడో నుంచి బయటకొచ్చి క్రీసీ పాత్రకు యాహ్యా ఒక కొత్త డైమెన్షన్ ఇచ్చారు. ముఖ్యంగా అతని ఇంటెన్స్ లుక్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్లు అద్భుతం. రియో డి జనీరో విజువల్స్. బ్రెజిల్లోని ఫావెలాస్, స్లమ్ ఏరియాస్లో తీసిన చేజింగ్ సీన్స్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఈ సిరీస్కు ఒక పెద్ద యాసెట్. యాక్షన్ కొరియోగ్రఫీ. యాక్షన్ సీన్స్ చాలా రాగా మరియు వైలెంట్గా ఉన్నాయి. యాక్షన్ లవర్స్కు ఇది పండగే. కంప్లైంట్స్ అండ్ మైనస్ పాయింట్స్. ఎమోషనల్ కనెక్ట్. సినిమాలో చిన్న పాపకు క్రీసీకి మధ్య ఉన్నంత ఎమోషనల్ బాండింగ్ ఈ సిరీస్లో టీనేజ్ అమ్మాయితో కొంచెం తక్కువగా అనిపించవచ్చు. నెమ్మదించిన కథనం. పేసింగ్ ఇష్యూస్. 5 మరియు 6 ఎపిసోడ్లు కొంచెం సాగదీసినట్లు అనిపిస్తాయి. కథ వేగంగా వెళ్లాల్సిన చోట నెమ్మదించడం మైనస్. ప్రెడిక్టబుల్ ప్లాట్. కథలో వచ్చే ట్విస్టులు చాలా వరకు మనం ముందే ఊహించేలా ఉంటాయి. కొత్తదనం కోరుకునేవారికి ఇది రొటీన్ రివెంజ్ డ్రామాలా అనిపించవచ్చు. ఫైనల్ వర్డిక్ట్. మొత్తంగా చెప్పాలంటే మ్యాన్ ఆన్ ఫైర్ సీజన్ 1 ఒక సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్. మీరు డార్క్, గ్రిట్టి యాక్షన్ సినిమాలను ఇష్టపడితే నెట్ఫ్లిక్స్లో దీన్ని అస్సలు మిస్ అవ్వకండి. కానీ ఫ్యామిలీతో కలిసి చూసేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే హింస, వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. నా రేటింగ్ 3.25/5. మీరు ఈ సిరీస్ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూల కోసం మన ఛానల్ ఫ్రేమ్ అండ్ వెలాసిటీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.